7 మండలాల ఎంపీపీలని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు 7 మండలాల జెడ్పీటీసీలని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పని మన సమస్య ఏందనేసి పరిష్కరించే వ్యక్తి ఆయన అడుగుదాడల్లో మనం సత్యవేద నియోజకవర్గం పూర్తిగా నిరతము 2014 కానీ 19 కానీ ఈ రోజు రేపు 2024 కూడా పెద్ద ఆయన గురుమూర్తమ్మ గారిని సత్యవేద నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కారణభూతులు డాక్టర్ గురుమూర్తి గారు, అదేవిధంగా మా మిత్రుడు ఆదిమూలం గారు. మరి వారు పార్లమెంటుకు, మన పార్లమెంటు మెంబరు శాసనసభకు మార్చిన విషయం, మన నాయకుడు, మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన విషయం మీరందరూ కూడా తెలుసుకొని ఉంటారు. దాన్ని మనం కార్యరూపంలో పెట్టి అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనం కృషి చేయాలని చెప్పి ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో అందరూ కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేశారు. చాలామంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ రాబోయే ఎన్నికల కోసం సమావేశం మాదిరి అందరూ కూడా రావడం జరిగింది. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను, గురుమూర్తి గారికి అనూహ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి కావడం, అప్పుడు మనం అందరూ కూడా కష్టపడడం, అత్యధిక మెజారిటీ సాధించడం మీ అందరికీ కూడా తెలిసింది. కరోనా సమయమైనా కూడా ఎవరు కూడా భయపడకుండా ఎన్నికల సమయంలో పోలింగ్కి రావడం, మంచి మెజారిటీ ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. మరి వారిని ఇప్పుడు తిరిగి సత్యవేడు శాసనసభకు అభ్యర్థిగా మన నాయకుడు నిర్ణయిస్తే మనం మద్దతు ఇస్తా ఉన్నాం. తప్పకుండా అత్యధిక మెజారిటీతో సత్యవేడులో మనం విజయం సాధించాలా. ఎందుకంటే పార్లమెంటు అదేవిధంగా శాసనసభ రెండూ కూడా మీ ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్కువ మెజారిటీ తెస్తే అది పార్లమెంటు విజయానికి చాలా సుగమం అవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏదబ్బాయిన అభ్యర్థులంతా అట్లా మార్చేస్తూ ఉన్నాడు, చాలామంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే ఉంటుంది తప్ప తప్పుడు నిర్ణయం ఉండదు. దాని మీద మనం ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోని అవసరం లేదు. మన ముందున్న బాధ్యత అంతా అత్యధిక మెజారిటీ మనం సాధించడమే అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేతంటే మన నాయకుడు ఏదైతే చెప్పాడో ఎన్నికల ముందు తూచా తప్పకుండా 99.5% ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇంకా మనకు 5 సంవత్సరాల సమయం ఉంది, ఏదో మనం 6 నెలల ముందు ఎన్నికల ముందు ఈ చూద్దాంలే ఎన్నికల హామీలని ఎవరు కూడా పట్టించుకునేది లేదు. గతంలో మనం చూస్తూ ఉన్నాం 40-50 సంవత్సరాల నుంచి, దాదాపు 78 నుంచి నేను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నా. అంతకుముందు కూడా విద్యార్థి నాయకుడిగా మన యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్నా. కానీ ఎప్పుడు కూడా మాట చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోను ముందు ఉంచుకొని తన మంత్రివర్గ సభ్యులందరికీ కూడా ఈ మేనిఫెస్టోని మీరు బైబిల్ మాదిరి, ఖురాన్ మాదిరి, భగవద్గీత మాదిరి చూస్తూ మీ ఆఫీసులో పెట్టుకోవాలా, రోజువారీ మనం ఏమేమి పనులు చేస్తూ ఉన్నాం, ఎన్నికల హామీలు నెరవేర్చామా లేదా అని చూడాలని చెప్పి ఏదైతే చెప్పాడో ఆ విధంగానే 99.5% హామీలంతా కూడా నెరవేర్చడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వైద్య సేవలు మన రాష్ట్రంలో మాదిరి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేవనే దానికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అదే విద్య, ఎప్పుడైనా ఓట్లు లేని విద్యార్థుల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో గతంలో అని అడుగుతా ఉన్నాను, ఎవరు కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భావితరాలన్నీ కూడా బాగుంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది, మన భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలపాలా అని చెప్పి ఆలోచన చేశాడు. కాబట్టి నాడు నేడు కింద వైద్య సేవలు కానీ విద్య కానీ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం అందిస్తూ ఉన్నారంటే మీరు అందరూ కూడా మా నాయకుడు అని మనం గర్వపడాలి.
అభివృద్ధి జరగలేదంటూ ఉన్నారు. మరి నాడు నేడు కింద మన స్కూళ్ళన్నీ కూడా ఏ విధంగా మారాయి, మన హాస్పిటల్స్ అన్నీ ఏ విధంగా మారాయి. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు లేని జిల్లాలు, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో అన్నీ కూడా కలిపి దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఆయన మంజూరు చేస్తే దాదాపు ఇప్పటికే మనం కొన్ని ప్రారంభించుకున్నాం. మిగతావి కూడా తొందరలో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి లేదు, అన్ని సంక్షేమ పథకాలకు ఇస్తా ఉన్నాడు. ఇది శ్రీలంక అయిపోయింది, శ్రీలంక మరి మనం దివాలా తీస్తుంది ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. మరి ఆ కూత కూసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం కూస్తా ఉన్నాడు? ఈరోజు నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను, ఏదో గ్యారంటీ అంట, ప్రతి ఇంటికి ఇచ్చున్నారు గ్యారంటీ అంట. నీకే గ్యారంటీ లేదు, నువ్వు ఇచ్చేదానికి ఏం గ్యారంటీ ఉంటాడని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్తాడు. ఎన్నికల హామీల్లో అంతా కూడా వీలు కానివన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కాని హామీలన్నీ కూడా ఇస్తాడు. మోసపోకండి అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా మన నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు కూడా ఆ విషయాన్ని తెలియజేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అందరూ కూడా ఏకమైపోయారు. జనసేన, కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో. మరి వారు కూడా మేము ఉండే నాయకులు 10 మంది 5 మంది వారు కూడా జతకట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులు షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ కూడా ఉంది. కానీ ఆమె మాట్లాడే తీరు, చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండూ ఒకటిగానే ఉంటాయి. మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ల్లో ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతూ ఉన్నాను. అంచేతే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంతమంది ఏకమైనా ఎవరు కలిసినా మన నాయకుడు చెప్పినట్లు మనం ఒకరే పోటీ చేస్తాం. మనకు ఎవరితో కూడా మనకు పొత్తులు ఉండవు, మనకి పొత్తులు అవసరం లేదు. ఎందుకంటే వారు మన సమావేశంలో చెప్పాడు పురోకొండలో, మీ అందరికీ గుర్తుంటుంది, నాకు ఎవరు కూడా లేరు, ఎల్లో మీడియా లేదు, లేదా ఎల్లో నాయకులు లేరు, లేదా నాకు మద్దతు ఇచ్చే పార్టీలు లేవు, నేను ఒక్కడే పోటీ చేస్తా ఉన్నా, నా మద్దతుదారులందరూ మీరే అని చెప్పి అక్కడున్న సభలో ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంచేత మనం ఏదో ఇంతమంది కలిసిపోయారేమో ఎట్లా ఏమో అని ఆలోచించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మనం గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతా ఉన్నాము. రాబోయేదే కాకుండా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్న కుట్రలు, కుయుక్తులు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఇంకా పెద్దగా మనకు బలం చేకూర్చే విధంగా అందరూ కూడా సమాయత్తమవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఒక భగవంతుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారు విజేతగా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత స్థానాలు సాధించిన వ్యక్తిగా అన్ని రాష్ట్రాలలో కూడా నిలవబోతా ఉన్నాడని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ధైర్యంగా పోరాడాలా. తెలుగుదేశం పార్టీ వారు చెప్పే తప్పుడు మాటలన్నీ కూడా వినకూడదు. 2014లో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు మీరు గమనించాలా. ఎన్ని హామీలు ఇచ్చాడు? ఏమైనా హామీలండి? రైతు రుణాలు లేదు, మహిళా సంఘాల రుణాలు లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. ఆ రోజు యువకులందరూ కూడా గోడల మీద రాతలు చూసి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆశపడ్డారు. అందరూ కూడా మద్దతు ఇచ్చారు. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. అలాంటి వ్యక్తి ఏది కూడా అమలు చేయకుండా ఎన్నికల ముందు కేవలం 10,000 డబ్బులు వేసి ఆ మహిళా సంఘాలకు పసుపు కుంకుమ అని చెప్పాడు. మరి పసుపు ఏంది, కుంకుమ ఏంది? నీకు ఈ రాష్ట్రంలో అందరూ ఆడపడుతులైతే ఎందుకు ఓట్లు వేయలేదు 2019లో? మోసపూరిత మాటలు మనం తిప్పికొట్టే విధంగా మన ప్రచార సరళి ఉండాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిపాలన జరిగింది, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన జరిగింది. ఆ రోజు జన్మభూమి సభలు ఉండేవి.
6 నెలలకు ఒకసారి. ఆ సభలో ఏదైనా ఒకటోరో పెన్షన్ కానీ ఒకటోరో ఇల్లు ఇస్తే కానీ 6 నెలలకు ఒకసారి ఇస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ముతక అక్కడ నీళ్లు లేకుండా, నిప్పులు లేకుండా, అన్నం లేకుండా పడిగాపులు కాసేవారు. ఈరోజు 1వ తేదీ వస్తే అది సెలవు దినమైనా, ఆదివారమైనా, పండుగ దినమైనా 1వ తేదీ తెల్లవారితోనే తలుపులు తట్టి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన నాయకుడు ఏ విధంగా ఇదే తిరుపతిలో చెప్పాడు, ఎన్నికల ముందు 2250 నుంచి నేను 3000 దాకా పెంచుతానని మాట తప్పాడా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు 3000 పెన్షన్ ఇస్తా ఉన్నాం, అది కూడా 66 లక్షల పైచీలకు ఇస్తా ఉన్నాం. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 2019లో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. ఆ 39 లక్షల్లో కూడా ఇళ్లకు పోయి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి 5-6 లక్షలు కంటిన్యూగా నిలిచిపోయేటి కేవలం 32-33 లక్షలతో సరిపెట్టుకున్నాడు. మరి ఈరోజు ఆ విధంగా లేదు. నువ్వేమో జన్మభూమి కమిటీలు, గ్రామంలో కమిటీ, మండలంలో కమిటీ, జిల్లా లెవెల్లో కమిటీ. ఆ కమిటీలో సభ్యులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన వారు. వారు ఎవరికి ఇస్తారు? వారికి కావాల్సిన వారికి, వారి పార్టీ కార్యకర్తలకు, లేదా ఏదైనా డబ్బులు ఇస్తే వారికి ఇస్తారు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు మన నాయకుడు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు, మనకు ఓటు వేసినా వేయకపోయినా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ మనం సమన్యాయం చేయాలని చెప్పి ఇలాంటి పాలన ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. మరి ఈ తేడాను కూడా మనం గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజు కేవలం కొంతమందికే ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు అర్హులైన వారు అందరికీ కూడా ప్రభుత్వం పనిచేస్తాం. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎవరు కూడా ఈ విధంగా ఏకకాలంలో నిరుద్యోగులకంతా కూడా 1,28,000 ఉద్యోగాలు ఒక్కరోజు ఇవ్వడం జరిగింది మన సచివాలయ కార్యదర్శులు. అదేవిధంగా 1 లక్ష చిల్లర దాదాపు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి 1,60,000 పైచీలకు వాలంటీర్లు కూడా నియమించడం జరిగింది. మరి అది కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏకకాలంలో 1,00,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మన రాష్ట్రంలో అయితే లేవు. వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? ఎక్కడ కూడా లేవు భారతదేశంలో. అదేవిధంగా ఈరోజు మనం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు కానీ, మనం చేస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రోజుకే కాదు, రాబోయే 50-60 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా వారు శ్రద్ధ తీసుకొని ప్రతి నిత్యము కూడా ప్రజాపాలన ఏ విధంగా ఉండాలా, మనం చేస్తే జనాలకు అది జనరంజకంగా ఉంటుందా లేదా, వారికి ఉపయోగకారిగా ఉంటుందా లేదా అని ఆలోచించి చేస్తూ ఉన్నాడు తప్ప ఏదో ఒక గ్రూపును పెట్టుకొని వారి కోసమే మా పార్టీ బాగుంటే చాలు, ఇంకా ఎవరు ఏడపోయినా పర్వాలేదని ఆలోచన ఎప్పుడు కూడా ఆయన చేయలేదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మనమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఏ ఇంటికి పోయినా కానీ తలుపు తట్టి మాకు ఓటు వేయండి అని అడగచ్చు. ఎవరు తెలుగుదేశం పార్టీ వారి ఇల్లు కూడా పోయి మనం ఓటు అడగచ్చు. కానీ ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏం చేశాడని చెప్పి ఆయన పోయి ఓటు అడగలుగుతాడు? కేవలం అబద్ధాలతో, కేవలం తప్పుడు మాటలతో కాలం గడుపుతా ఉన్నాడు. దాన్ని చాలా బలపరిచి ఎల్లో మీడియా అంతా కూడా రాస్తూ ఉంది. అదంతా కూడా తేడా మనం గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు పీలేరులో ఆయన సభ, ఈరోజు పచ్చి అబద్ధాలన్నీ కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. ఇందాక చూశాను నేను వీడియో. మరి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తిని మన జిల్లాలో అతను ఇక్కడ పుట్టడం, ఇక్కడ ముఖ్యమంత్రి కావడం అంటే మన జిల్లా దురదృష్టం. మనమందరూ కూడా ఇంత పెద్ద మోసగాన్ని ఈ జిల్లాలో పుట్టించాడా భగవంతుడని దిగులు పడే పరిస్థితిని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, సత్యవేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మనకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఈ కోటలో ఎవరు దొరబడే పరిస్థితి ఉండకూడదు. తప్పనిసరిగా గతంలో మనకి ఎంత మెజారిటీ వచ్చిందో గురుమూర్తి గారికి, అంతకుముందు ఆదిమూలం గారికి, ఆ మెజారిటీని నిలుపుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలా. నేను మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి సభాపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు
ఈ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను మనం పూర్తి చేసే విధంగా అది కూడా విజయవంతం చేసే విధంగా అందరం కూడా కృషి చేద్దామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. రాబోయే మూడవ తేదీ ఒక కార్యకర్తల సదస్సు ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతూ ఉంది. 30వ తేదీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాల్లో జరుగుతూ ఉంది. మరి మనకు అనంతపూర్లో 3వ తేదీ జరుగుతుంది. మరి అనంతపూర్లో మనకి 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటితో పాటు సత్యవేడి నియోజకవర్గం కూడా అనంతపూర్ సమావేశంలో పాల్పంచుకోవాలా. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జిగా ఉంటాను కాబట్టి దీన్ని మనం గెలిపించుకునే విధంగా కృషి చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆ పోస్టర్లు కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తాం. మరి 3వ తేదీ పాల్గొనేదానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఆ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా గురుమూర్తి గారు ఆదిమూలం గారు చూసుకుంటారని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం 29వ తేదీ ఒక సమావేశం ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఈ కొత్తగా ఏర్పడిన 7 జిల్లాలు అంటే 7 పార్లమెంట్ నియోజకవర్గాలు మరి సత్యవేడు కలిపి దాదాపు 49 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ 29 పాల్గొంటారు. అంటే ఎల్లుండి సోమవారం రోజు అది సమాయత్త సభ. ఆ సభకు అందరూ కూడా హాజరయ్యేది కాకుండా మనం పెద్ద ఎత్తున మనం ఈ సమావేశాన్ని అనంతపూర్లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయడానికి మా శాసనసభ్యులతో మమేకం కావడం కూడా జరుగుతుందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి మనం ఎవరు ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు మాత్రం నమ్మద్దండి. అతను రాబోయే రోజుల్లో చెప్తాడు. పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రతి సభలో కూడా కేజీ బంగారు ఇస్తా అంటాడు, ఒక్కొక్క ఇంటికి ఒక బెంచ్ కారు ఇస్తా అంటాడు. ఈ విధంగా చెప్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. మరి దానికంటే ఎక్కువ అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. అతను అమలు చేశాడా లేదా గతంలో అని ఆలోచించాడు. 2014లో ఆయన చెప్పిన ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అంతకుముందు ఆయన మామూలు వెన్నుపోటు పొడిచి దింపినప్పుడు మీకంతా గుర్తే ఉంటుంది. 2 రూపాయల కేజీ బియ్యాన్ని 5 రూపాయలు 25 పైసలు చేశాడు. అప్పుడు 3 నెలలు గడవకముందే ఆయన మహిళల కోసం ప్రొహిబిషన్ పెట్టానని చెప్పి మద్యపాన నిషేధం పెడితే దాన్ని మా ప్రభుత్వానికి డబ్బులు లేవు, ప్రభుత్వం చాలా ఇబ్బంది. పెద్దలు గౌరవనీయులు మన పెద్దాయన సూచనల మేరకు ఈరోజు నియోజకవర్గంలో గత 2 రోజులుగా ప్రతి మండలాన్ని సందర్శించడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి మన నాయకుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో మీరు అందించినటువంటి ప్రేమానురాగాలు, ఆదరాభిమానాలు మరవలేనివి. అలాగే ఈ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినప్పుడు ఏ ఒక్కరూ మిస్ కాకుండా మేమందరం తిరుపతికి వచ్చి పెద్దాయన సమక్షంలో మనమందరం కలిసి కూర్చొని చర్చించుకుందాం. నియోజకవర్గ సమస్యల మీద కావచ్చు, అలాగే మన నియోజకవర్గ అభివృద్ధి మీద కావచ్చు, అలాగే మన నాయకుల చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అయినా కావచ్చు, ప్రతి ఒక్కటి మనం కూర్చొని చర్చించుకుందాం అన్నప్పుడు వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞుడిని. ఇదే కన్వెన్షన్ హాల్లో 2.5 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లోక్సభ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు ఇదే పెద్దాయన సారథ్యంలో ఇదే కళ్యాణ మండపంలో మనందరం ఇక్కడి నుంచే ఎన్నికల సన్నాహాలు, అలాగే ఎన్నికలకి సిద్ధమై యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ యుద్ధంలో అతి ఎక్కువ మెజారిటీని మనం సాధించడం జరిగింది. ఆ మెజారిటీ సాధించడంలో మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ ఎప్పటికీ మర్చిపోలేనిది.
ఈరోజు మీ అందరి కష్టఫలం పెద్దలు రామచంద్రారెడ్డి గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు మీ అందరి అశేష మద్దతుతో ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం దక్కింది. అలాగే మీరిచ్చినటువంటి అవకాశాన్ని ఏ ఒక్క నిమిషం వృధా కాకుండా నా శక్తి మేర తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పనిచేశానని సవినయంగా మీ అందరి ముందు నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పర్స్యూ చేసి పార్లమెంట్లో అడ్రస్ చేసి ప్రతి ఒక్క ఫైల్ని ముందుకు నడిపాం. ఆ ఫలాలన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో మీ అందరికీ అందుబాటులోకి వస్తాయి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. అలాగే పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతానికి సమన్వయకర్తగా నియమించినందుకు ప్రత్యేకంగా నా మీద నమ్మకాన్ని ఉంచినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ కృతజ్ఞులు. అలాగే మీ అందరికి కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ నా శక్తి మేర పనిచేస్తానని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే పెద్దల సూచన మేరకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్ల సమస్యలకు సంబంధించి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఆదేశాల మేరకు ఆ పనులకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరికంతా ఉన్నటువంటి రోడ్లు ఎక్కడైతే బాగా డ్యామేజ్ అయినాయో ఆ రోడ్లన్నిటి కూడా ప్యాచ్ వర్క్లు వేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పెద్దలకి మీ అందరి తరపున ప్రత్యేకంగా మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే ఎలక్షన్లో మనందరం కలిసికట్టుగా ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా కలిసి కూర్చొని పరిష్కరించుకున్నాం. ఒక్కతాటిగా నిలబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 175 నియోజకవర్గాలు మనం గెలవాలి అని టార్గెట్ పెట్టినారో ఆ టార్గెట్లో మనందరం కలిసి ముందు వరుసలో నిలబడే విధంగా మనందరం కలిసి శ్రమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. అలాగే సత్యవేడు నియోజకవర్గం ఖచ్చితంగా వెనుకబడిన నియోజకవర్గం, ఖచ్చితంగా పెద్దల సహకారంతో అది అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా మనందరం కలిసికట్టుగా నడిస్తేనే అది సాధ్యమవుతుందని మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అలాగే ఆదిమూలవన్నని సత్యవేడు నియోజకవర్గ సమన్వయక ఎమ్మెల్యే గారి నుండి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన్ని ఉంచడం జరిగింది. మా ఇద్దరికి పెద్దల ఆశీస్సులు ఉంటాయని ఎప్పటికీ ఆశిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో మా ఇద్దరిని కూడా మంచి మెజారిటీ వచ్చే విధంగా ఆశీర్వదించాలని, మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.